స్టార్టింగ్ అయితే మనకు 22 ఫీట్ల గణపతి అయితే ఒకటి స్పెషల్ డిజైన్ చెప్పిస్తారు అనమాట. చూడొచ్చు మీరు, దాదాపు 20 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణపతి. అద్భుతమైన గణపతి ఇదైతే. సో హలో గైస్, నేను మీ అరుణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరుణ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్, మన ప్రస్తుతానికి అయితే కొరట్లలో ఎస్ఎస్వి కలర్స్ దగ్గర ఎత్తున్నాం. ఇది పార్ట్ 2 వీడియో. సో ఇప్పుడైతే మనకు మస్తు అప్డేట్లు ఉన్నాయి. ఇక్కడైతే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పెడతా. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చలో పదన వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, మన ప్రస్తుతానికి అయితే కొరట్లలో ఉన్నాం. ఎస్ఎస్వి కలర్స్ ఇది. సో లోపలైతే మనకు గణపతి అయితే ఆల్రెడీ మేకింగ్ అయితే నడుస్తుందన్నమాట. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పెడతా. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కడైతే మీకైతే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తానమాట. సో మనం లోపలికి వచ్చిన తర్వాత మనకు భారీ షెడ్ ఉంది, చూడొచ్చు మీరు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు స్టార్టింగ్ అయితే మనకు 22 ఫీట్ల గణపతి అయితే ఒకటి స్పెషల్ డిజైన్ చెప్పిస్తారు అనమాట. చూడొచ్చు మీరు. ఫ్రెండ్స్, ఈ గణపతి అయితే స్పెషల్ అయితే డిజైన్ చేస్తారు అనమాట. చూడొచ్చు మీరు, ముంబై మోడల్ ఉంటుంది గణపతి అయితే. దాదాపు గణపతి 22 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. సో ఈ గణపతి మనం ఎట్లా మోడల్ అయింది ఏం కథ అనేది చూద్దాం దగ్గర నుంచి ఒకసారి. మీరు చూస్తారు కదా, ఈ మోడల్ అయితే గణపతి వస్తుంది అనమాట. దాదాపు గణపతి 22 ఫీట్లు అయితే హైట్ ఉంటుంది. సో అట్లాగే ఇక్కడ ఇంకో గణపతి కూడా చూద్దాం మనం. మీరు చూస్తున్న గణపతి అయితే 18 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణపతి. గణపతికి అయితే బాడీ వర్క్, ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చూడొచ్చు మీరు. సో ఈ గణపతి అయితే 18 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన గణపతి వచ్చేసి మనకు శివుడు పార్వతి మోడల్ గణపతి. ఇది దాదాపు 20 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది గణపతి. అద్భుతమైన గణపతి ఇదైతే. సో దగ్గర నుంచి కూడా పెడతా. ఈ గణపతి స్పెషల్ వచ్చేసి మనకు శివుడు పార్వతి మోడల్ చూస్తున్నారు కదా మీరు. పైన మనకు రైట్ సైడ్ వచ్చేసి శివుడు వస్తాడు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్వతి మాత కూడా వస్తుంది. ఈ గణపతి కంప్లీట్గా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కింద చూడొచ్చు మీరు, రైట్ సైడ్ వచ్చేసి శివుని వాహనం నంది, అట్లాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు పార్వతీ మాత వాహనం వచ్చేసి సింహం కూడా వచ్చింది, చూడొచ్చు మీరు. సో గణపతి డీటెయిల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు, 20 ఫీట్ల గణపతి. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇక్కడ ఇంకో మోడల్ గణపతి ఉంది, చూడొచ్చు మీరు. పీట పైన కూర్చున్న గణపతి చూడొచ్చు మీరు. కంప్లీట్గా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో ఈ గణపతి దాదాపు 15 నుంచి 16 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది ఈ గణపతి అయితే. పీట పైన కూర్చున్న గణపతి. మనకు కిరీటంలో వచ్చేసి వెంకటేశ్వర స్వామి వచ్చింది, చూడొచ్చు మీరు. అట్లాగే మనకు తొండం పైన కూడా మనకు ఓంకారం అట్లాగే అంతా కూడా అద్భుతంగా డిజైన్ చేశారు, చూడొచ్చు మీరు. దగ్గర నుంచి కూడా పెడతా. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికి వస్తే మనకు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని పెద్ద పెద్ద షెట్లల్లో మొత్తం భారీ గణపతులు అయితే తయారవుతున్నాయి ఆల్రెడీ, చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ ఈ గణపతులు అన్నింటిలో కూడా కంప్లీట్గా ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది, చూడొచ్చు మీరు. మనకి ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే పీట పైన కూర్చున్న గణపతి, కిరీటంలో వెంకటేశ్వర స్వామి మోడలు, అట్లాగే అక్కడ చూడొచ్చు మీరు శివుడు పార్వతి మోడల్, ఇవన్నీ కూడా గణపతులు. సో ఈ షెడ్లో కూడా కంప్లీట్గా ఇవే గణపతులు ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందరకు వస్తే ఇక్కడ కూడా మనకు కంప్లీట్గా శివుడు పార్వతి మోడల్ గణపతులు అయితే ఈసారి అయితే ఎస్ఎస్వి కలర్స్లో స్పెషల్గా డిజైన్ చేస్తారు, చూడొచ్చు మీరు. ఇక్కడైతే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫినిషింగ్ వర్క్ అయితే అద్భుతంగా ఉందన్నమాట, చూడొచ్చు మీరు. సో గణపతులు మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి ఈసారి. సో ఇవన్నీ కూడా సేమ్ మోడల్ గణపతులు ఇవి. దూరం నుంచి కూడా చూపెడుతున్నా. మనకు శివుని వాహనం నంది, పార్వతి వాహనం వచ్చేసి మనకు సింహం కూడా ఉంది, చూడొచ్చు మీరు. ఇక్కడ ఇంకో గణపతి కూడా మేకింగ్ అయితే అవుతుంది. సో పీట పైన కూర్చున్న గణపతి చూడొచ్చు మీరు. దాదాపు ఈ గణపతి
12 నుంచి 13 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది ఈ గణపతి అయితే. ఈ గణపతికి తొండం అయితే డిఫరెంట్గా వచ్చింది చూడొచ్చు మీరు ఒకసారి. ఆభరణాలు కూడా డిఫరెంట్గా వచ్చినాయి. బ్యాక్గ్రౌండ్లో మనకు ఆర్చి కూడా వచ్చింది చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు చూసిన గణపతి పీట పైన కూర్చున్న గణపతి. ఈ గణపతి దాదాపు 10 నుంచి 11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది చూడొచ్చు మీరు. సో భారీ గణపతి ఇది కూడా. ఈ గణపతి స్పెషల్ ఏంటంటే తొండం చూడొచ్చు మీరు ఒకసారి. కింది వరకు అయితే వచ్చిందనమాట తొండం. అట్లాగే చెవులు కూడా పెద్దగా వచ్చినాయి చూడండి ఒకసారి. మనకు బ్యాక్గ్రౌండ్లో ఆర్చి కూడా వచ్చింది. ఇక్కడ ఈ రోజులో మొత్తం సేమ్ మోడల్ గణపతులు ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ కొన్ని లాస్ట్ ఇయర్ గణపతులు కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు ఒకసారి. సో గణపతి అయితే హైలైట్ ఉన్నది. సింహాసనం పైన కూర్చున్న గణపతి సిద్ధి బుద్ధి మోడల్ గణపతి చూడొచ్చు మీరు. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి శివుడు పార్వతి కూడా వచ్చింది. సో పైన వచ్చేసి మనకు కుమారస్వామి కూడా వచ్చారు చూడొచ్చు మీరు. కొన్ని గణపతులకు అయితే కవర్గా పెట్టేసారు. సో ఇవన్నీ కూడా పెద్ద గణపతికి సంబంధించినటువంటి చేతులు అట్లాగే తొండాలు ఇవన్నీ కూడా ఉన్నాయి.